7. కాన్షియస్ మైండ్ నుండి ఏ కోణాలలో అంతర ప్రపంచానికి సూచనలు ఇస్తే అవే కోణాలలో ప్రతిస్పందించి బాహ్య ప్రపంచంలోనికి భౌతిక పరిస్థితులను, భౌతిక వాస్తవాన్ని సృష్టించి మీ జీవితానుభవాలుగా రూపాంతరం చేస్తుంది. నాకు సిగ్గు బిడియం ఎక్కువ, నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండరు అని ఒక అతను కాన్షియస్ మైండ్లో అభిప్రాయాలు కలిగి ఉంటే, అలాంటి పరిస్థితులే అంతర్శక్తి నుండి బాహ్య ప్రపంచంలోకి అతని జీవితానుభవాలుగా వాస్తవం అవుతాయి. వయసు పెరిగే కొద్దీ దేహం యొక్క సామర్థ్యం తగ్గిపోతుంది. వృద్ధాప్యంలో చూపు మందగిస్తుంది, చెవులు వినపడవు అని ఒక అతను కాన్షియస్ మైండ్లో అభిప్రాయాలు కలిగి ఉంటే, వృద్ధాప్యంలో అతను ఆ పరిస్థితులని అనుభవిస్తాడు. ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ధన సంపాదన అవరోధం అవుతుంది. ఆధ్యాత్మిక పురోభివృద్ధి, ధన సంపాదన పరస్పరం విరుద్ధముగా ఉంటాయి అని ఒక అతను భావిస్తే, ఆ అభిప్రాయాల అనుగుణంగానే అతని జీవితంలో పరిస్థితులు సృష్టింపబడతాయి. నిర్దిష్ట పద్ధతి ద్వారా ధన సంపాదన తప్పు కాదు అనే విషయం అతనికి తెలియాలి. మీ నమ్మక వ్యవస్థకు అనుగుణంగా జీవితానుభవాలు మీకు ఎదురవుతుంటాయి. మీ ఆలోచనలు దారిద్ర్యం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటే దారిద్ర్యపు జీవితాన్ని అనుభవిస్తారు. మీ ఆలోచనలు అనారోగ్యం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటే అనారోగ్య జీవితాన్ని అనుభవిస్తారు. మీరు ఎలా ఆలోచిస్తే అలాంటి వారే అవుతారు. ఎంతో వివేచన చేసి కాన్షియస్ మైండ్ ద్వారా అంతర్ ప్రపంచానికి సూచనలు ఇవ్వడం మీరు సాధన చేయాలి. కాన్షియస్ మైండ్ను ఉపయోగించడంలో మీరు జాగరూకత కలిగి ఉండాలి. మీ అంతర్ ప్రపంచం నుండి వెలువడిన ఆలోచనలే బాహ్యంగా మీ జీవితానుభవాలుగా మలచబడుతున్నాయి. మీ ఆలోచనలను క్షుణ్ణంగా పరీక్ష చేయడాన్ని సాధన చేయండి. జీవిత సార్థకత ఎన్ని కోణాలలో అభివృద్ధి పరచవచ్చు, ఏ విధంగా ఆశావహ దృక్పథం అలవర్చుకోవచ్చు, ఇలా ముందు దిశలో మీ ఆలోచన దృక్పథం ఉండాలి. మీ భూమి మీద మనస్తత్వశాస్త్రం అసలు అభివృద్ధి చెందనే లేదు. మీ మనస్తత్వ శాస్త్రవేత్తలకు మైండ్ గురించి, మైండ్ పవర్ గురించి, అంతర్ ప్రపంచం గురించి, చైతన్య శక్తి గురించి, అపరిమితమైన అంతర్శక్తి గురించి ఏమాత్రం తెలియదు. వాళ్ళ అధ్యయనం, పరిశోధన అంతా కాన్షియస్ మైండ్లో ఉన్న అహంకే పరిమితమై ఉంది. వాళ్ళ రీసెర్చ్ అంతా ఒకే దిశలో సాగుతూ ఉంది. మైండ్ యొక్క అనంత దిశలను రీసెర్చ్ చేయడం విస్మరించారు. వాళ్ళు అనుసరించే విధానాలు, మానసిక విశ్లేషణ చాలా అసమగ్రంగా ఉన్నాయి. యథార్థ శాస్త్రజ్ఞులు అంతర ప్రయాణం చేసి మైండ్ గురించి రీసెర్చ్ చేయాలి. అంతర్ప్రపంచం శక్తికి గల అపరిమిత శక్తి మైండ్, దేహం మధ్య సంబంధం. మైండ్ చైతన్య శక్తి, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, మైండ్ యొక్క అనేక క్రియలు, అంతర్శక్తి వినియోగంల మీద అంతర్పరిశోధన చేసేవాడే నిజమైన మనస్తత్వ శాస్త్రవేత్త. మైండ్ ఉపరితలంలో అహం చేసే విన్యాసాలను పరిశోధించి వాటిని మైండ్కు చెందినవిగా ప్రతిపాదిస్తున్నారు. అంతర ప్రయాణం చేసి మైండ్ గురించి రీసెర్చ్ చేసేవారే యథార్థ శాస్త్రవేత్తలు. నాలో ఏ లోపాలు ఉన్నాయి, గతంలో నేను చేసిన తప్పులేమిటి, ఆ తప్పులను ఎలా సరిదిద్దుకోగలను అని రకరకాలుగా ఆలోచించి మీరు సైకాలజిస్టులు, థెరపిస్టులు దగ్గరికి వెళ్తారు. ఆ సైకాలజిస్టులు మీలో లోపాలు ఏవేవి ఉన్నాయి, ఏ తప్పులు చేశారు అని పెద్ద చార్టు తయారు చేస్తారు. దానివల్ల మీకు ఒరిగేదేమీ ఉండదు. మీరు మరింత లిమిటేషన్స్లోకి నెట్టబడతారు. మీలో లోపాలు అసలు ఎక్కడున్నాయి, ఫలానా రంగంలో మీరు ఇంకా వెనుకబడి ఉన్నారంటే ఆ రంగం వైపు మీ మైండ్ను కేంద్రీకరించలేదన్నమాట. మీ మైండ్ను అటువైపు కేంద్రీకరిస్తే అంతర్ ప్రపంచం నుండి మీకు ఏది కావాలంటే అది సిద్ధపరచబడుతుంది. ఆ విషయం వైపు మీరు దృష్టి మరల్చలేదు. దాని పట్ల మీ నైపుణ్యం పెంచవలసి ఉంది. అంతేకాని అది లోపం కాదు కదా. మీరు ఒంటరిగా జీవిస్తున్నారు, ఇతరులతో కలిసి మెలిసి ఉండలేకపోతున్నారు. సిగ్గు బిడియం మిమ్మల్ని డామినేట్ చేస్తుంటుంది. కాన్షియస్ మైండ్లో మీరు నిర్ణయించుకున్న అభిప్రాయాల వల్ల అంతర్ ప్రపంచం నుండి బాహ్య ప్రపంచంలోనికి వాస్తవ రూపం పొందింది. అంతే.
అది లోపం కాదు. ఆ అభిప్రాయాలను మార్చుకుని ధైర్యంగా ఉన్నట్లు, అందరితో కలివిడిగా మాట్లాడుతున్నట్లు మీ మైండ్లో ఊహించుకుంటే అదే మీ జీవితానుభవంగా వాస్తవం అవుతుంది. అంతర్ప్రపంచం నుండి ఎలా కావాలంటే అలా భౌతిక అనుభవాలను బాహ్య ప్రపంచంలోనికి తీసుకువస్తే మీ వాస్తవానికి మీరే కారకులని విశదమవుతుంది. గతంలో ఏ తప్పులు చేశాను, వాటి నుండి నేను ఏమి నేర్చుకోగలను అని గతంలోనికి తొంగి చూడనవసరం లేదు. దానివల్ల మీ మైండ్కు గల అపార శక్తిని నిందించినట్లవుతుంది. గతానుభవాల కంటే ఒక అడుగు ముందుకు వచ్చి మరింత ఉన్నతంగా ప్రస్తుతం మీరు వర్తమానంలో జీవిస్తున్నారు. వర్తమానమే ఇంకొక అడుగు ముందుకు వెయ్యడానికి అవకాశం ఇస్తుంది. గతంలో పొందిన అనుభవాలను ఆస్వాదించి పరిణామం చెందిన తర్వాతే ఇప్పుడు వర్తమానంలో కొత్త అనుభవాలు, కొత్త జ్ఞానం కోసం సిద్ధంగా ఉన్నారు. వర్తమానంలో చేసే చేష్టలే భవిష్యత్తును నిర్మిస్తుంది. వర్తమానంలో చేసే చేష్టలతోనే ఆటోమేటిక్గా గతం యొక్క పునర్నిర్మాణం జరుగుతుంది. వర్తమానమే బహుమానం. గతం ఏమైనా వర్తమానం ప్రస్తుతం మీ చేతుల్లో ఉంది. దాన్ని చక్కబెడితే చాలు. భవిష్యత్తు కూడా చాలా ఆటోమేటిక్గా మార్పుకు లోనవుతుంది. భవిష్యత్తులో ఏవేవి జరగాలో ముందే నిర్ణయించబడి ఉండవు. భవిష్యత్తును ఎలా కావాలంటే అలా మలుపు త్రిప్పవచ్చును. బంకమట్టిని ఇష్టం వచ్చిన రూపంలో మీరు మలచవచ్చు. అట్లాగే భవిష్యత్తును కూడా ఇష్టం వచ్చిన రీతిలో మలుపు త్రిప్పవచ్చు. వర్తమానం మారే కొద్దీ గతము, భవిష్యత్తు రెండు మారుతుంటాయి. చెస్ గేమ్ తీసుకోండి. పావులను కదపడంలో గతంలో కొన్ని తప్పులు దొర్లినాయి. అలాగని ఆట గతంలో లేదు. ఇప్పుడు వర్తమానంలో పావులను సక్రమంగా కదుపుతున్నారా లేదా అనే దాని మీద ఆట గెలుపు ఓటములు ఆధారపడి ఉన్నాయి. వర్తమానంలో కదిపే పావులతో గతంలోని ఆట ఆటోమేటిక్గా మారింది. భవిష్యత్ ఆట యొక్క గెలుపు ఓటములు కూడా ఆటోమేటిక్గా మారినాయి. అంటే వర్తమానమే గతాన్ని ఆటోమేటిక్గా పునర్నిర్మిస్తుంది. భవిష్యత్తును కూడా ఆటోమేటిక్గా సృష్టిస్తుంది. వర్తమానాన్ని వర్తమానమే సృష్టిస్తుంది. అంతేగాని గతము, భవిష్యత్తు వర్తమానాన్ని సృష్టించవు. గత కాలంలో చేసిన తప్పులు, గత జన్మలలో చేసిన తప్పులను ఇప్పుడు నెమరవేయడం అర్ధరహితం. ఆ పొరలన్నీ దాటుకుని ఎన్నో జన్మలలో ఎంతో జ్ఞానాన్ని సంపాదిస్తూ వస్తున్నారు. మరింత జ్ఞాన సముపార్జన ఈ వర్తమానంలో జరగవలసి ఉంది. ఎన్నో మెట్లు దాటి వచ్చిన మీరు పై మెట్టును అధిరోహించడానికి ఈ వర్తమానంలో సాధన చేస్తున్నారు. ఇక గతంతో పనేముంది? గతంలోకి తొంగి చూడాల్సి వస్తే గతంలో మీరు ఆనందంగా గడిపిన క్షణాలు గుర్తుకు తెచ్చుకోండి. ఇప్పుడు దాని పర్యవసానంగా మరింత ఆనందంగా ఉండగలుగుతారు. గతంలో మీరు ఆరోగ్యంగా ఉన్న క్షణాలు గుర్తుకు తెచ్చుకోండి. ఇప్పుడు మరింత ఆరోగ్యంగా ఉండడానికి ఊతమిస్తుంది. గతంలో మీరు సాధించిన విజయాలను గుర్తుకు తెచ్చుకోండి. ఇప్పుడు మరిన్ని విజయాలు సాధించడానికి అది నమ్మకాన్ని కలుగు చేస్తుంది. అంతేగాని గతంలో మీరు అనారోగ్యంగా ఉన్న క్షణాలను గుర్తుకు తెచ్చుకోవడం వల్ల మీ కాన్షియస్ మైండ్ ద్వారా అంతర్ ప్రపంచం ప్రభావితమై మరింత అనారోగ్యానికి గురవుతారు. మీ సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు చేస్తున్న పొరపాటు అదే. మీలో లోపాలు, మీరు చేసిన తప్పులను పెద్ద పెద్ద చార్టులు గీసి ఎత్తి చూపడం ద్వారా మిమ్మల్ని సరిదిద్దుతున్నామనుకుంటున్నారు. లోపాలు, తప్పులు అనేవి ఎక్కడా లేవు. అన్నీ అనుభవాలే. వాళ్ళు ఆ అనుభవాలను వేరెత్తి చూపడం ద్వారా మీకు గల అపారమైన మనోశక్తిని గుర్తించలేకపోతున్నారు, కించపరుస్తున్నారు. జీవితంలో అన్నీ అనుభవించడానికి జన్మ తీసుకోవడం జరిగింది. ప్రతి అనుభవము చైతన్య పరిణామాన్ని పెంచుతుంది. అనుభవాలను నిర్మాణాత్మకంగా ఎంచుకోవడంలో మీ కాన్షియస్ మైండ్ ఎప్పటికప్పుడు మీకు సూచనల్ని ఇస్తూనే ఉంటుంది. కానీ అహం ప్రభావానికి లోనైన మీరు లిమిటేషన్స్తో కూడిన నమ్మక వ్యవస్థకు అలవాటు పడిపోయారు. సరైన అనుభవాలను ఎంచుకోవడంలో విఫలమవుతున్నారు. సైకో అనాలసిస్ చార్టు ద్వారా మీ బలహీనతలు, లోపాలతో విశ్లేషణకు పూనుకుంటారు. మీ సైకాలజిస్టులు ఒక విషయం పట్ల మీరు బలహీనత కలిగి ఉన్నారంటే ఆ విషయం పట్ల మీ మనోశక్తిని కేంద్రీకరింప చేయలేదని అర్థం. అంతేగాని అది మీ బలహీనత కాదు. సిగ్మండ్ ఫ్రాయిడ్, కార్ల్ జంగ్ అనే మనస్తత్వ శాస్త్రవేత్తలు
మానవజాతి బలహీనతలు, లోపాలపైన రీసెర్చ్ చేశారు. మైండ్ గురించి, ఆత్మశక్తి గురించి వాళ్ళకేమీ తెలియదు. వాళ్ళ రీసెర్చ్ చాలా అసమగ్రమైనది. మీ భూప్రపంచంలో సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు దాదాపు అందరూ మానసిక అనారోగ్యంతో అందరి సమస్యలు వాళ్ళ సమస్యలుగా భావించి నెత్తి మీద మోస్తున్నారు. భూమి మీద ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళలో ఎక్కువ శాతం సైకాట్రిస్టులే. మైండ్ డైనమిక్స్ గురించి వాళ్ళు ఇతోధికంగా ఎంతో రీసెర్చ్ చేయాల్సి ఉంది. సైకాలజిస్టుల అంతా అహం థెరపీ అంతా అహం చుట్టూ మాత్రమే ఉంటుంది. మైండ్ను గుర్తించడంలో ఫెయిల్ అవుతున్నారు. దేహం నుండి కన్ను ఎలా బాహ్యంగా కనిపిస్తుందో మనోశక్తి నుండి అహం కాన్షియస్ మైండ్ ద్వారా బాహ్యంగా కనిపిస్తుంది. కన్ను బాహ్య ప్రపంచాన్ని మాత్రమే చూడగలదు, తనను తాను చూసుకోలేదు. దేహంలోని అంతర్భాగాలను చూసుకోలేదు. అహం కూడా బాహ్య ప్రపంచాన్ని చూడగలదు, తనని అంతర్ ప్రపంచాన్ని చూసుకోలేదు. అహమే సర్వస్వం అని మీరు భావించడం వల్ల అంతర్ ప్రపంచం గురించి మీకు అవగాహన కలగడం లేదు. అహం నిరంతరము మార్పుకు లోనవుతూ ఉంటుంది. 5 ఏళ్ల క్రితం ఉన్న అహం ఇవాళ ఉండదు. చైతన్య శక్తి కన్నుగా రూపాంతరం చెందినట్లే మనోశక్తిలో ఒక పీలిక బాహ్య ప్రపంచంలో అహంగా సృష్టించబడుతుంది. కన్ను, అహం రెండు బాహ్య ప్రపంచ వాస్తవాన్ని దర్శించడానికి ఉపయోగపడతాయి, కానీ అంతర్ప్రయాణానికి ఇవి మార్గం కావు. కాలం గడిచే కొద్దీ కన్ను నిర్మాణంలో ఎన్నో జీవకణాలు పుడుతూ ఉంటాయి. ఎన్నో జీవరసాయనిక ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి, కానీ కన్ను వీటిలో దేన్ని చూడజాలదు. అట్లే అహం పొరల లోపల ఎన్నో కోణాలలో మానసిక నిర్మాణాలు పుడుతూ ఉంటాయి, గిడుతూ ఉంటాయి, కానీ అహం వీటిని దర్శించలేదు. కానీ నిరంతర ప్రవాహంలాగా మార్పులకు లోనవుతూ ఉంటుంది. ఆత్మకు సంబంధించిన జ్ఞానం గురించి తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఆత్మ గురించి, అంతర్ ప్రపంచం గురించి మీ సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులకు తెలిసిన పరిజ్ఞానం దాదాపు శూన్యం. మత పెద్దలు అహం అనే మాయలో చిక్కుకొని భౌతిక జీవితాన్ని ఆనందంగా గడపలేకపోతున్నారు. జీవిత శాస్త్రము గురించి వాళ్ళకేమీ తెలియదు, ఆత్మ గురించి వాళ్ళకేమీ తెలియదు. భూమి మీద మానవ చైతన్య వికాసాన్ని, ఆత్మ యొక్క ఔన్నత్యాన్ని విస్మరించి హీనపరుస్తున్నది ఈ మత గురువులు. పాశ్చాత్య వైద్య విధానాన్ని అనుసరిస్తున్న డాక్టర్లే. ఆధ్యాత్మిక శాస్త్రము, మనస్తత్వ శాస్త్రము, వైద్య శాస్త్రము, భౌతిక శాస్త్రం అన్నీ ఒకదానికొకటి మేళవించబడి సంయోగం చెంది అభివృద్ధి చెందవలసి ఉంది. అప్పుడే నిజమైన సైన్స్ భూమి మీద అత్యద్భుతంగా అభివృద్ధి చెందగలదు. మీ ఆలోచనలు, భావోద్వేగాలు, స్పందనలు, ఆశయాలు, కోరికలు, మైండ్ నుండి వెలువడుతున్న విద్యుదయస్కాంత తరంగాలు అవన్నీ భౌతికంగా అన్ని దిశలలో ప్రయాణించడమే కాకుండా మీ కంటికి కనిపించని అనేక దిశలలోనూ ప్రయాణిస్తూ ఉన్నాయి, అనేక తలాలలో ప్రయాణిస్తున్నాయి. ఈ విశ్వంలో సంభవించే భౌతిక సంఘటనలు, ఆధ్యాత్మిక సంఘటనలు మైండ్ నుండి పుడుతున్నాయి, అంటే అంతర్ ప్రపంచం నుండి పుడుతున్నాయి. ఇదే పరమసత్యం. మెదడు ద్వారా మైండ్ కనెక్ట్ అయి ఉంది. ఈ దేహం నశించినప్పుడు మెదడు కూడా నశించిపోతుంది. మైండ్ జన్మ పరంపరల ద్వారా కంటిన్యూ అవుతుంది. భూమి మీద అన్ని జీవజాతులకు సంబంధించిన సమాచారం ఇంతవరకు మానవ జాతులు అనేక నాగరికతలలో సాధించుకుంటూ వస్తున్న చైతన్య పరిణామం అంతా మీ మైండ్లో నిక్షిప్తమై ఉంది. ఆత్మశక్తితో పాటు మైండ్ కూడా నిరంతరము చైతన్య పరిణామం చెందుతూ వ్యాకోచం చెందుతుంది. అన్ని వేళలా మీరు మీతోనే ఉంటున్నారు. ప్రతి క్షణము మార్పు చెందుతూ చైతన్య శక్తిని విస్తరించుకుంటున్నారు. ఈ ప్రపంచంలో మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి, మిమ్మల్ని మీరే విస్తరింపజేసుకోవాలి, మిమ్మల్ని మీరే అభివృద్ధి పరుచుకోవాలి. జీవరసాయనాల పరంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా మీరు ఎంతో ప్రత్యేకత కలిగి ఉన్నారు. ఈ ప్రపంచంలో మరెవరు మీలాగా ఉండే అవకాశం లేదు. ఆత్మజ్ఞానం గురించి మీకు తెలిసింది చిన్న ఆవగించంత అయితే మీరింకా తెలుసుకోవాల్సింది ఈ భూగోళం అంతా ఉంది. మీ దేహంలోని అవయవాలను మీరు చూడగలుగుతున్నారు. కాలు, చెయ్యి, కడుపు వంటి వాటిని మీ కళ్ళతో చూడగలుగుతున్నారు. డాక్టర్లు మీ దేహంలోని అన్ని భాగాలను సర్జరీ ద్వారా చూడగలరు, కానీ వాళ్ళకు మైండ్ కనిపించదు. మెదడును ఎన్ని ముక్కలుగా కోసి సర్జరీ చేసినా
మైండ్ను వాళ్ళు కనుగొనలేరు. మీరు ఇతరుల తలను చూడగలరు, సర్జరీ చేస్తే వాళ్ళ మెదడును చూడగలరు, కానీ మైండ్ మీకు కనిపించదు. మీ అంతర ప్రపంచంలో కోటాను కోట్ల లోకాలు ఇమిడి ఉన్నట్లే కోట్ల మైండ్స్ ఇమిడి ఉన్నాయి. మైండ్ లోపల ఎన్నో మైండ్స్ ఒకదానిలో మరొకటి ఇమిడి ఉన్నాయి. దీన్నే చైతన్య శక్తి లోపలగా పేర్కొనవచ్చు. ఒక మనిషిని అతని తెలివితేటలు, ఇంటెలిజెన్స్, అతను చేస్తున్న పనులు ఆధారంగా గుర్తిస్తున్నారంటే మీరు ఎంచుకున్న ప్రామాణికాలు, మెజర్మెంట్స్ సక్రమంగా లేవని అర్థం. ఒక వ్యక్తిని అతని మైండ్ పరంగా గుర్తించాలి, ఆత్మశక్తి పరంగా గుర్తించాలి. అప్పుడే మిమ్మల్ని మీరు ఉన్నత పరుచుకోగలుగుతారు. చైతన్య శక్తి మైండ్ ద్వారా ఆలోచన శక్తిగా మారుతుంది. ఆలోచన శక్తి భౌతిక పదార్థంగా, భౌతిక వస్తువుగా, భౌతిక సంఘటనగా రూపాంతరం చెందుతుంది. చైతన్య శక్తి విషయంలో మీరు అయోమయానికి గురి కావాల్సిన పని లేదు. ఈ రెండు ఒక్కటే. శక్తి యొక్క రూపాంతరమే చైతన్య శక్తి. ఆలోచనలు వస్తువులుగా రూపాంతరం చెందుతాయి. జీవజాతుల అన్నింటి ఆలోచనల నుండి భూభౌతిక వాతావరణం, ఫిజికల్ అట్మాస్ఫియర్ ఏర్పడుతూ ఉంది. మీరు అంతర్గతంగా ఏర్పరచుకున్న కోరికలు, ఆశయాలు, ఫీలింగ్స్, ఎమోషన్స్లకు అనుగుణంగా మీ మైండ్లో కొన్ని రూపాలను, ఫామ్స్ను ఊహించుకుంటారు. అవి బాహ్య ప్రపంచంలోనికి వస్తువులుగా రూపాంతరం చెందుతాయి, ట్రాన్స్ఫార్మ్ చెందుతాయి. మీరు అంతర్గతంగా కోరుకున్నవి ఆలోచనల రూపంలో మైండ్ ద్వారా బాహ్య ప్రపంచంలోనికి ప్రవేశించి వాస్తవాన్ని, రియాలిటీ పొందుతున్నాయి. మీరు ఎరుకలో అవేర్నెస్గా ఉన్నా లేకున్నా నిరంతరము మీ అంతర ప్రపంచం నుండి ఆలోచనలు వెలువడుతూ ఉంటాయి. ప్రతి ఆలోచన దానికి గల శక్తి స్థాయి కనుగుణంగా ఏదో ఒక లోకంలో వాస్తవ రూపం పొందుతుంది. ఉన్నత లోకాల్లో ఆలోచన రూపాలు భౌతిక పదార్థంగా రూపాంతరం చెందే ప్రక్రియ గురించి అక్కడ ఉన్న వాళ్లకు చాలా చక్కగా తెలుసు. అంతర్గత నియమాలు బాహ్య ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయనే విషయం వాళ్ళు అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళు ఆలోచన రూపాలను చదవగలుగుతున్నారు. ఆలోచన రూపాలను తమకు కావలసిన రీతిలో ఉపయోగించుకొని వాళ్ళ జీవితాలలో కావలసిన సంఘటనలను ప్రవేశపెట్టగలుగుతున్నారు. అంతర్ప్రపంచం గురించి ఆలోచనల గురించి ఆ లోకాలలో పరిశోధన కొనసాగుతూ ఉంది. అలాగని ఆ ఉన్నత లోకాలలో ఆత్మ గురించి, ఆత్మజ్ఞానం గురించి సంపూర్ణమైన జ్ఞానం, కంప్లీట్ నాలెడ్జ్ ఉందని కాదు. వాళ్ళు నేర్చుకోవాల్సిన సబ్జెక్టు కూడా ఇంకా ఎంతో ఉంది. జ్ఞానం అనేది అనంతం. మీ భౌతిక దేహం కూడా అంతర్శక్తి నుండి వెలువడిన ఆలోచనల సముదాయం వలన ఏర్పడింది. మీరు అంతర్గతంగా ఏ ఊహలు ఎంచుకొని దేహం కావాలనుకున్నారో వాటికి అనుగుణంగా తల్లిదండ్రులను ఎంచుకొని మీరు భౌతిక దేహాన్ని ధరించడం జరిగింది. పరమాణువులు, అణువులు సముదాయంగా, జీవకణాలుగా మారి మీ దేహం నిర్మింపబడి ఉంది. మీ ఆలోచన శక్తికి అనుగుణంగా పరమాణువులు, అణువులు దేహ నిర్మాణంలో పాలు పంచుకున్నాయి. త్రిదేశ తలంలో ఉన్న మీరు మీ ఆలోచనల ద్వారా మీ భూభౌతిక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ముందే చెప్పాను. భూభౌతిక సంఘటనలు ప్రభావితం చేయడంలో మానవజాతి ఇవాళ ప్రముఖ పాత్ర వహిస్తుంది. మానవజాతి ఆలోచనలు భూమి మీద ఎలక్ట్రానులు, పరమాణువులు, అణువులు, వృక్షాలు, జీవజాతులు, సముద్రాలు, పర్వతాలు, భూమి, దానిపై భౌతిక వాతావరణం అన్నింటి చైతన్య పరిణామాన్ని ప్రభావితం చేసి వ్యాకోచం చెందించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నది. భూమండలంలో ప్రస్తుతం మానవజాతిదే ప్రధాన పాత్ర. ప్రతి ఆలోచన, భావన ఎంతో విద్యుదయస్కాంత శక్తిని కలిగి ఉన్నాయి. త్రిదశ తలం గల భూమి మీద ప్రాణికోటి జీవితానుభవాలన్నీ భౌతిక పదార్థంతో ముడిపడి ఉన్నాయి. ఇక్కడ ఇచ్చే సబ్జెక్టు అంతా శక్తి, చైతన్య శక్తి పదార్థంల చుట్టూ పరిభ్రమిస్తుంది. మీ నుండి మీ అంతర్ప్రపంచంలో ఏర్పడే ప్రతి ఫీలింగ్, భావన, కోరిక, ఆలోచన, ఊహ లేదా కళ అన్నీ విద్యుదయస్కాంత శక్తిని కలిగి ఉన్నాయి.
వీటన్నింటినీ ఆలోచనలుగా పరిగణించవచ్చు. అంటారు, ప్రపంచం నుండి వెలువడే ప్రతిదీ ఆలోచనగానే పరిగణించబడుతుంది. ఫీలింగు, ఎమోషన్ ఇలా రకరకాలుగా పేర్లు పెట్టబడుతున్నాయి. మీరు టీవీలో చూస్తున్న ప్రతిబింబాలన్నీ విద్యుదయస్కాంత తరంగాల వల్ల ఏర్పడుతున్నాయి. అట్లాగే భూమి మీద పదార్థంతో కూడిన వస్తువులు, భౌతిక సంఘటనలు, భౌతిక వాతావరణం అన్నింటినీ అంతర్ప్రపంచం నుండి వెలువడుతున్న విద్యుదయస్కాంత ఆలోచన తరంగాలు బాహ్య ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి. ఆలోచన తరంగాల నుండి భౌతిక వాస్తవ రూపం పొందిన వస్తువు లేదా భౌతిక సంఘటన ఎంతకాలం జీవించి ఉంటుందనేది ఆలోచన తరంగాలకు గల శక్తి, తీవ్రత, ఇంటెన్సిటీ ఆఫ్ ఎనర్జీ, బలంపై ఆధారపడి ఉంది. బలహీన ఆలోచన తరంగాల నుండి రూపాంతరం చెందిన భౌతిక సంఘటన అతి కొద్ది కాలం మనుగడ సాగించి తర్వాత అంతరించిపోతుంది. భూమి మీద భౌతిక సంఘటనలు ఎంతకాలం కొనసాగుతున్నాయనేది వాటికి అందించబడుతున్న ఆలోచన తరంగాలు ఎంత బలాన్నిచ్చి ప్రభావితం చేస్తున్నాయన్న దానిపై ఆధారపడుతున్నాయి. మీ జీవితంలో ప్రవేశించే భౌతిక సంఘటన కొంతకాలం ఉండి అంతరించిపోతుంది. మీ ఆలోచనలతో ఆ సంఘటనకు జీవం పోస్తున్నంతకాలం అది నిలిచి ఉంటుంది. ఆ సంఘటన తాలూకు మీ ఆలోచనలు ఆగిపోయిన వెంటనే ఆ భౌతిక సంఘటన నశించిపోతుంది. భూప్రపంచంలో పుడుతున్న భౌతిక సంఘటనలన్నీ అలాగే ఆలోచనల సరఫరా కొనసాగినంతకాలం జీవించి తర్వాత నశిస్తాయి. అన్ని ఆలోచనలు భూమి మీద భౌతిక వాస్తవం పొందాలనే నియమం లేదు. వాటి ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా ఉన్న ఇతర డైమెన్షన్స్ గల లోకాలలోనికి వెళ్ళి అక్కడ రూపాంతరం చెందుతూ ఉంటాయి. ఈ భౌతిక వాతావరణంలో మీ దేహాలలో వైరస్ ఎలా సజీవంగా ఉందో ఆలోచనలు కూడా అంతే సజీవంగా ఉన్నాయి. వైరస్ మీ దేహాన్ని ప్రభావితం చేస్తున్నాయి, మీ భౌతిక వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయి, దేహంపై చర్యలు జరుపుతున్నాయి. వాటి కదలికల ద్వారా మీ దేహంలో జీవరసాయనిక మార్పులు కలుగుతున్నాయి. వైరస్లు వాతావరణాన్ని ప్రభావితం చేసి మార్చగలవు. ఆలోచనలను ఒక మాదిరిగా వైరస్లతో పోల్చవచ్చు. ఆలోచనలు మీ దేహంలో మీ జీవరసాయనిక మార్పులు కలుగజేసి దేహ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. వైద్య శాస్త్రానికి, మీ డాక్టర్లకు అంతుచిక్కని జీవరసాయనాలను, ఎంజైములను ఆలోచన శక్తి పుట్టిస్తుంది. ఉదాహరణకు, మీ జీవితంలో ఎదురైన ఒక విచారకరమైన సంఘటనను తలుచుకోండి. దాని పర్యవసానంగా మీ ఫీలింగ్స్ కూడా విచారకరంగా మారుతాయి. మీ దేహంలో జీవరసాయనిక చర్యలు కూడా అందుకు అనుగుణంగా మార్పు చెందుతాయి. వాటి ఫలితంగా మీ దేహ ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుంది. మీ దేహంలో ఏదైనా ఒక భాగం రోగగ్రస్తమైనప్పుడు మీ మనోశక్తి ద్వారా ఆలోచనలను అక్కడికి కేంద్రీకరింపజేసి నయం చేయవచ్చు. ఆలోచనలు విద్యుదయస్కాంత శక్తిని మోస్తున్నాయి కాబట్టి ఆ శక్తి దేహంలోని జబ్బును నయం చేయగలుగుతూ ఉంది. ఆలోచన శక్తి దేహంలో రసాయనిక చర్యలను కలుగజేస్తుంది. ఆహ్లాదకరం, సంతోషకరమైన ఆలోచనలు మీ దేహాన్ని ఆరోగ్యంగా ఉంచగలుగుతాయి. దుఃఖంతో, విచారంతో కూడిన ఆలోచనలు మీ దేహంలో గల జీవకణాల స్థాయిలో రసాయనిక చర్యలు కలుగజేసి దేహానికి గల సహజ శక్తిని తగ్గిస్తాయి. మీ ఆలోచనల ద్వారా దేహంలో ఏ జబ్బునైనా నయం చేసుకోవచ్చు. లేజర్ కిరణాలు ఉనికిని ఎలా కలిగి ఉన్నాయో ఆలోచనలు కూడా ఉనికిని కలిగి ఉన్నాయి. ఆలోచనలు ప్లస్ దేహంపై వాటి ప్రభావం గురించి ముందు పేజీలో ఇంకా వివరింపబడుతుంది. ఆలోచనల నుండి ఫీలింగ్స్, ఎమోషన్స్ పుడుతున్నాయి. ఇవి ఆలోచనల యొక్క ఉత్పత్తులు. ఆలోచనలు, ఫీలింగ్స్, ఎమోషన్స్ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఒకదాని నుండి ఒకటి పుడుతున్నాయి. దేహంలోని జీవకణాలు ఒక తరహా నిర్మాణం, స్ట్రక్చర్ కలిగి ఉండి దేహ ఆరోగ్యమును ప్రభావితం చేయడంలో ఎలా పాత్ర వహిస్తున్నాయో ఆ విధంగా ఆలోచన తరంగాలు కూడా ఒక తరహా నిర్మాణం కలిగి ఉండి భౌతిక సంఘటనలు ఏర్పరచడంలో పాత్ర వహిస్తున్నాయి. ఆశాకర ఆలోచనలు ఇతర ఆశాకర ఆలోచనలను ఆకర్షిస్తాయి. పాజిటివ్ థాట్స్ అట్రాక్ట్ అదర్ పాజిటివ్ థాట్స్. నిరాశకర ఆలోచనలు ఇతర నిరాశకర ఆలోచనలను ఆకర్షిస్తాయి. ఎంచేతంటే ఆలోచనలకు విద్యుదయస్కాంత శక్తి ఉంది.
మీ జీవితంలో తారసపడే భౌతిక పరిస్థితులు, ఫిజికల్ సర్కమ్స్టాన్సెస్ మీ ఆలోచనల విద్యుదయస్కాంత శక్తి ద్వారా ఆకర్షింపబడుతున్నాయి. మీ జీవితంలో ఎదురయ్యే దురదృష్ట పరిస్థితులు, అనారోగ్యం మీ ఆలోచనల ద్వారా ఆకర్షింపబడుతున్నాయి. మీ ఆలోచనలే మీ వాస్తవాన్ని సృష్టిస్తున్నాయి. మీ అంతర్శక్తి నుండి వచ్చిన మనోశక్తి బాహ్య ప్రపంచంలో భౌతిక రూపాంతరం చెందుతుంది. మీరు అనుభవంలోనికి తెచ్చుకుంటున్న మానసిక రోగాలు, మెంటల్ డిసీజెస్, శారీరక రోగాలు అన్నీ మీ మనోశక్తి నుండి ఏర్పరచుకున్న అభిప్రాయాలు, ఆలోచనల వల్ల వస్తున్నాయి. ఆలోచనలు, ఫీలింగ్స్, ఎమోషన్స్, కోరికలు, ఆశలు అన్నీ కాన్షియస్ మైండ్ నుండి అంతర్ప్రపంచంలోనికి డైరెక్ట్ చేయబడుతున్నాయి. అంతర్ప్రపంచం నుండి వాటికి అనుగుణంగా ప్రతిస్పందన ఏర్పడి బాహ్య ప్రపంచంలోనికి వాస్తవాలుగా సృష్టించబడుతున్నాయి. ఆలోచనలు, ఫీలింగ్స్ ఏర్పరచడంలో మీ కాన్షియస్ మైండ్కు సంబంధించిన అహం ప్రధాన పాత్ర వహిస్తుంది. అహం మీ వ్యక్తిత్వం వల్ల, సంఘం నుండి తెచ్చుకున్న బుద్ధి వల్ల ఉత్పన్నమైంది. భూమండలం అంతా ఒక్కటే, కానీ ఆసియా ఖండం, అమెరికా ఖండాలు, యూరోపు ఖండం అని పేర్లు పెట్టుకున్నట్లు మైండ్ను సబ్కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్, అహం అని పేర్లు పెట్టడం జరిగింది. వాస్తవానికి మైండ్ అనేది అనేక భాగాలుగా విడిపోయి పనిచేయడం లేదు. ఉన్నది ఒక మైండ్ మాత్రమే. అది అంతర్ప్రపంచంలో ఇమిడి ఉంది. అంతర్ప్రపంచం, మైండ్ వేరువేరు కావు. ఈ మైండ్ అనేది జన్మ పరంపరలకు కంటిన్యూ అవుతుంది. అనాది కాలం నుండి కంటిన్యూ అవుతుంది. అనంతకాలం వరకు కంటిన్యూ అవుతుంది. అంతర్శక్తి, అంతరాత్మ, అంతర్ప్రపంచం, అంతర్చైతన్య శక్తి, మైండ్, ఆత్మ, అంతరంగం ఎన్ని పేర్లు పెట్టుకున్నా అన్నీ ఒకటే. మీరే మీ అయోమయానికి గురి కావనవసరం లేదు. ఆ విషయాల పట్ల చాలా స్పష్టత కలిగి ఉండండి. మైండ్ నుండి ఆలోచన తరంగాలు వెలువడుతున్నాయంటే అంతర్ప్రపంచం నుండి కాదా అని మీకు సందేహం కలుగుతుంది. యూరోప్ ఖండం యూరప్ ఖండం నుండి రాకెట్ ప్రయోగింపబడింది అంటే భూమి నుండి ప్రయోగింపబడిందనే కదా. ఉన్నది ఒకే భూమి. ఖండాలుగా పేర్లు పెట్టి గుర్తించుకుంటున్నారు. ఫీలింగ్స్, ఎమోషన్స్, కోరికలు అన్నీ కాన్షియస్ మైండ్లోని అహం లెవెల్లో పుడుతున్నాయి. సరైన నిర్ణయాలు, సరైన ఆలోచనలు, సరైన కోరికలు ఏర్పరచడంలో మీరు కాన్షియస్ మైండ్కు ఎంతో తర్ఫీదును ఇవ్వవలసి ఉంది. కాన్షియస్ మైండ్ ఇచ్చే డైరెక్షన్స్ కనుగుణంగా అంతర్ప్రపంచం స్పందిస్తుంది. అంతర్ప్రపంచం తనంత తానుగా ఏదీ మీకు ఇవ్వదు. ఏ నిర్ణయమైనా కాన్షియస్ మైండ్ నుండి జరగాలి. వాయువును మీరు కళ్ళతో చూడలేరు, కానీ వాయువును మీ ఇంద్రియాల ద్వారా పసిగట్టవచ్చు. ఆలోచనలు కూడా మీ చర్మ చక్షువులకు కనిపించవు. టెలిపతి ద్వారా వాటిని పసిగట్టవచ్చు. మీ ఆలోచనలకు ఎంత శక్తి ఉంటుందంటే ఆలోచనల ద్వారా బలమైన ఉక్కు కడ్డీలను వంచవచ్చు. ఒక బరువును కేవలం ఆలోచనల ద్వారా పైకి ఎత్తవచ్చు. లేజర్ కిరణాలను కేంద్రీకరింపజేసి ఒక ఉక్కు కడ్డీని 2 ముక్కలుగా కోసినట్లు ఆలోచనలను కేంద్రీకరింపజేసి అదే ఉక్కు కడ్డీని 2 ముక్కలుగా కోసి వేయవచ్చు. భౌతిక వస్తువులు మీ కళ్ళకు ఎంత వాస్తవమో ఆలోచనలు కూడా అంతే వాస్తవం. జీవజాతుల ఆలోచన తరంగాలు భౌతిక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. మానవ జాతి నుండి వెలువడుతున్న ఆలోచన తరంగాలు చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. వాతావరణంలో మార్పులు ఆలోచన తరంగాల వల్ల జరుగుతున్నాయి. ఒక ప్రాంతంలో వర్షాలు సక్రమంగా కురిసేటట్లు ఆ ప్రాంత ప్రజలు మైండ్లో సంకల్పించి ఆలోచన తరంగాలను విడుదల చేసే అవి భౌతిక వాస్తవం పొంది వర్షాలు చక్కగా కురుస్తాయి. వాయువులలో పరమాణువులు, అణువులు ఎలా ఉన్నాయో ఆలోచన తరంగాలలో సూక్ష్మాతి సూక్ష్మమైన విద్యుదయస్కాంత కణాలు ఇమిడి ఉన్నాయి. అవి వాతావరణంలో రసాయనిక మార్పులు తీసుకురాగలవు. వాతావరణాన్ని సమూలంగా మార్చగలవు. పదార్థం యొక్క స్వభావాన్ని మార్చివేయగలవు. మానవజాతి ఆలోచన తరంగాలు ఇతర జీవజాతుల వాటికంటే
చాలా తీవ్రమైన శక్తిని కలిగి ఉన్నాయి. అందువల్ల భూగోళం సమస్తము మార్చగల శక్తి వాళ్ళ మానవ జాతికి ఉంది. ఆలోచన తరంగాల గురించి, దాని డైనమిక్స్ గురించి, ఆత్మశక్తి గురించి మీరు తక్కువ సమాచారం కలిగి ఉండడం వల్ల చాలా నిర్వీర్యతగా ఫీల్ అవుతున్నారు. ఆలోచనలు, వాటి డైనమిక్స్ గురించిన పరిజ్ఞానం పెరిగే కొద్దీ మీరు మరింత శక్తివంతులవుతారు. ఆలోచనల ద్వారా ఇతరులను ప్రభావితం చేయగల శక్తి మీరు కలిగి ఉన్నారు. మీ ఆలోచనలకు గల బలమైన అయస్కాంత ఆకర్షణ శక్తి ద్వారా ఇతరుల ఆలోచనలను ప్రభావితం చేస్తారు. అట్లాగని ఇతరులకు హాని చేయడం, వాళ్ళకు ప్రమాదాన్ని తలపెట్టడం లాంటి వాటిని వాళ్ళ సంకల్పం లేకుండా మీ ఆలోచనలు వాళ్ళలోకి వెళ్ళి ప్రభావితం చేయలేవు. వాళ్ళ సంకల్పంతోనే మీరు ఏదైనా చేయగలరు. మీ నమ్మకాలను, ఆలోచనలను చాలా క్షుణ్ణంగా పరిశీలించండి. వాటి పట్ల చాలా జాగరూకత, అవేర్నెస్ కలిగి ఉండండి. వాటిని ఎంతో పరీక్ష చేయడం వల్ల మీ మైండ్ నుండి వెలువడే ఆలోచనలు సక్రమమైన రీతిలో పంపగలుగుతారు. ఆలోచనలు ఒకసారి మీ మైండ్ నుండి వెలువడిన తర్వాత వాటిని ఉపసంహరించడం మీ చేతుల్లో లేదు. అవి ఎక్కడో ఒక చోట వాస్తవ రూపం పొందుతాయి.